నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆడపిల్లలను హింసించిన ఆడపిల్లల గురించి ఎలాంటి చర్యలకు పాల్పడ్డా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత చెబుతున్నా కూడా వైసీపీ నాయకుల్లో ఎటువంటి మార్పు రావట్లేదు. ఎక్కడ అఘాయిత్యాలు హత్యలు జరగకముందే ఏదో జరిగిపోతుంది అంటూ ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక బాలికపై దుష్ప్రచారం చేసిన నేపథ్యంలో మరి అతనిపై పాప తల్లిదండ్రులు కేసు పెట్టారు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. పోలీసులు కూడా మరి దర్యాప్తు చేస్తున్నారంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక పక్క చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు ఆడపిల్లలకి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డా నడి రోడ్డులో ఉరిదీస్తాము అని చెప్పి. సో నార్మల్ పీపుల్ సంగతి పక్కన పెడితే ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒకప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతూ అంటే ఆడపిల్లల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి, ఎలా చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జరిగిన దాన్ని జరిగినట్టు ప్రూవ్ చేయడం కోసం ఇలా చిన్నపిల్లల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయటపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఆయనపై కూడా మరి కేసు నమోదైన వార్తలు వస్తున్నాయి. ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారు, ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, కాస్త మనుషుల్లాగా ఆలోచించేటువంటి వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వార్నింగ్ కానీ లేకపోతే హితోపదేశం కానీ అర్థం చేసుకునే విఘ్నత వాళ్ళకు ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి ఈ విఘ్నత అనేటువంటిది కొరవడ్డది అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఉచ్చం నీచం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఎలాంటి ఆరోపణ అంటే అలాంటి ఆరోపణ, ఇంట్లో భార్యల మీద, పిల్లల మీద, మిగతా వాళ్ళ మీద ఎలాంటివి చేశారో మనం చూసాం. చూసిన తర్వాత వీళ్ళ మీద జుగుప్స కలిగి ప్రజలకి ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకున్నదని వాళ్ళకి వాళ్ళే సిగ్గుపడి వైనాట్ 175 అంటే పాతాళానికి దొక్కి 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఇది మనందరికీ తెలుసు. ఎందుకు మనం ఈ స్థాయికి పడిపోయాము అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకోకుండా అధికారం పోయిన తర్వాత కూడా పదే పదే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నారు. వీళ్ళు ఏం భావిస్తున్నారు అంటే అధికారంలోకి మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఏంటంటే ఎవరన్నా చనిపోతేనో, ఒక బాలిక కనపడకుండా పోతేనో ఒక ఆడపిల్ల, అదే రాజకీయం అనుకుంటున్నారు వీళ్ళు. ఆ శవం మీద వెళ్ళినటువంటి మాయమైనటువంటి ఆడపిల్లల మీద వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయటం అనేటువంటిది గత 5 నెలలుగా మనం చూస్తున్నాం. ఎక్కడ శవం కనిపించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలిపోతున్నారు. ఆ శవం అక్కడ శవం అవడానికి కారణం అధికార పక్షం అని చెప్పేసిన వాళ్ళ మీద నిందలేసేసి మనం ఇక్కడ వినుకొండలో జరిగిన సంఘటన కూడా చూసాం. 2 వ్యక్తుల మధ్యన వాళ్ళు ఒకప్పుడు స్నేహితులై ఉండి వాళ్ళు వ్యక్తిగత కక్షలతో చంపితే 36 మంది కార్యకర్తలను 4 రోజుల లోపలే చంపేశారని ఢిల్లీ దాకా పోయి అక్కడ నవ్వులు పాలై వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన. తర్వాత ఒక ఆయన ఎవరో ఒక ఆవిడికి అప్పిచ్చి నువ్వు అప్పు కట్టమని గట్టిగా అడిగినందుకు వాళ్ళ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళు హత్య చేసినందుకు గాను ఆ రోజున కూడా ఆ పిల్ల మీద అత్యాచారం చేశారని మాట్లాడారు వీళ్ళు. పసిపిల్లలు, ఆడపిల్ల మిస్ అయిందంటే చాలు ముందు వీళ్ళ నోటమ్మట వచ్చేటువంటి మాట అత్యాచారం. కనీసం వివరాలు తెలుసుకొని బయటికి వచ్చే వరకు కూడా ఆగేటువంటి ఓపిక వీళ్ళకి లేకుండా పోవటం అనేటువంటిది చాలామందికి విన్న ప్రతిసారి బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా కేసు వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టారు కానీ ఇలాంటి కేసులు 10 కేసులు పెట్టాల్సింది రోజా మీద. ప్రతి సందర్భంలో బయటికి వస్తే ఆడవాళ్ళకి ప్రశాంతత లేదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు భయపడిపోతున్నారు, బయటికి రావాలంటే భయపడిపోతున్నారు, అసలు బయటికి వస్తే ఏం అఘాయిత్యాలు జరుగుతాయో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్న వాళ్ళని దీన్ని వాక్ స్వాతంత్రం అంటారా? ఇప్పుడు ఆ పిల్ల బయటికి వచ్చిన తర్వాత ఆ ముద్ర గనక పడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అనేటువంటి ఇంగితం అనేటువంటిది లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళని మనుషుల లెక్కలు ఎక్కడేసుకుంటాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ చర్య అనేటువంటిది నేను 100% స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఆ పోక్సో చట్టం అనేటువంటిది ఏంటంటే చిన్న పిల్లలు, మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడం కోసం పెట్టినటువంటిది. చాలా కఠినమైనటువంటి అది చట్టం. దాంట్లో కనుక ప్రూవ్ అయితే అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉంటాయి దాంట్లో. వీళ్ళకి ఏంటంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద గుడ్డగాల్చి మొహం మీద పారేయటం అనేటువంటిది ఒక అలవాటుగా మారినప్పుడు కఠినతరంగా వీళ్ళని ఎదుర్కోవాలి అంటే ఆ చట్టం పెడితే కానీ సరిపోదని పెట్టినందుకు నేను దీన్ని స్వాగతిస్తున్నాను అంటున్నాను. ఎందుకంటే ఆ పాప మీద ఇది జరిగిందని ఒక ముద్ర వేస్తే జీవితాంతం ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ ఏంటి? ఆ ఎర్రావారిపాలెం మండలంలో జరిగినటువంటి సంఘటన, దాని మీద ఆ తల్లిదండ్రులు ఇవాళ ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇవాళ చర్యలు మొదలైనవి.
పైగా వాళ్ళు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు. ఆ ఎస్సీ ఎస్టీది కూడా పెడితే సరిపోతుంది. పెట్టేశారు ఆల్రెడీ. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్సే జరిగాయి. ఈవెన్ తల్లిదండ్రులు బయటకు వచ్చి మా పాపకి ఏం జరగలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఏమీ జరగలేదని నెత్తి నోరు మొత్తుకుంటుంటే కూడా ఆ రాక్షస ముఖలు ఉన్నాయి కదా వాళ్ళ సోషల్ మీడియా, జరిగిందని కానీ ఇదే ప్రచారం, కథనాలు, మార్ఫింగ్లు. అందుకని వాళ్ళు వేటాడుతున్న సందర్భంలో చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు ఎలా పరిగెత్తున్నారు కోర్టు దగ్గరికి. ఒకడు నేను వీరాది వీరుణ్ణి, అసలు ప్రపంచం నన్నేం చేయలేదన్న రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఎక్కడున్నాడో, డెన్లో దాక్కున్నాడో లేకపోతే పోయి బంకర్లో దాక్కున్నాడో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ వేట అనేటువంటిది సాగాల్సిందే. ఎవరు నోరెత్తి అత్యాచారం జరగకుండా జరిగింది అంటే, ఆ రోజు ఎస్పీ గారు కూడా చెప్పారు బయటకు వచ్చి, అదే బాబు ఎలాంటిది జరగలేదు, వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారు జరగలేదని చెప్పి, మీరెందుకు తొందరపడతారని ఒక రకంగా విలేకరుల మీద కూడా ఆయన కోపడ్డాడు. కొంచెం ఓపి పట్టండి, వాళ్ళని మెడికల్ టెస్ట్కి పంపించాం, రిపోర్ట్లో వస్తే అప్పుడు మీరు రాసిన ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ ఛానల్స్ మీడియాస్ కూడా ఏంటంటే సెన్సేషనలైజ్ కోసం అక్కడ జరగకపోయినా కానీ వీళ్ళంతటి వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు, నేను అన్నింటినీ అంటలేదు, జెన్యున్గా రాసే సంస్థలు కొన్ని ఉన్నాయి. కానీ ఆ రేటింగుల కోసమో లేకపోతే వాళ్ళు టీఆర్పీల కోసం చేస్తున్నటువంటి ప్రాసెస్లో ఒక చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇంగితం లేకుండా పోతాం. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను నిన్న మొన్న పాలిటిక్స్లోకి వచ్చినాడు కాదు, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఉచ్చం నీచం అనేటువంటిది తెలియకుండా అసలు అత్యాచారం అనే మాట మాట్లాడాలంటే మళ్ళీ భయపడేటువంటి పరిస్థితి. ఈ చట్టం ప్రకారంగా 2-3 కనుక లోపలేస్తే, ముందు ముఖ్యంగా ఒక ఆడమనిషి అయి ఉంటే, నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే కూడా రోజాని ఎక్కువ తప్పు పడుతున్నాను. కానీ ఆవిడ అంటే కూటమి ప్రభుత్వం పోయి బురద జల్లేందుకు అత్యుత్సాహం చూపించబోయి చివరికి వాళ్ళే కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రోజా గారు, ఈవెన్ మీరంటున్నారు రోజా గురించి ఎంతో చెప్తున్నారు, ఆవిడ బయటకు వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు మా పైన తప్పుడు రాతలు రాస్తున్నారు, ఈవెన్ మా అబ్బాయి అయితే 4-5 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఆ విధంగా మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ రోజున వాళ్ళందరినీ మీరు వాళ్ళ మీద కేసులు పెట్టారుగా, అర్ధరాత్రి పూట తీసుకెళ్లారు కదా. ఆ రంగనాయకమ్మ గారు అని చెప్పి పాపం 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఆవిడ పోస్ట్ కూడా పెట్టలా, ఉన్న పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆ వయసులో ఆవిడని తీసుకెళ్ళి మీరు ఎలా ట్రీట్ చేశారో చూడలేదా? కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకని చెప్పేసేసని ఎవరు పెడితే వాళ్ళ మీద ఆడపిల్లను కానీ ఆ మాట అనేస్తారా? మీ కూతురు, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ కూతురు మీద ఎవరైనా అలాంటి నిందేస్తే జరగకుండా ఒక తల్లిగా మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అసలు ఇలాంటి విషయంలో వాళ్ళ పిల్లల గురించి మాట్లాడటం సంస్కారం కాదు. కానీ వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ తప్పేం లేదు పాపం, వాళ్ళ కర్మ ఏంటంటే ఇలాంటి వాళ్ళ కడుపును పుట్టడం అనేటువంటిది వాళ్ళ కర్మ. కాబట్టి మాట్లాడే ముందు మీకు టైం ఉంది. రేపు పొద్దున్న నిజంగా వాడు మెడికల్ రిపోర్ట్లో కనుక ఇట్లాంటిది ఏదైనా అటెంప్ట్ జరిగిందన్నప్పుడు మీరు మాట్లాడాలంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. ప్రతిపక్షంగా మీరు దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిందే. అలా కాకుండా జరగనప్పుడే వెంటనే మీరు కనుక రాబంధువుల్లాగా వాలిపోయి అసలే బాధలో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా పొడుచుకు తినటువంటి ఏంటంటే మనుషులు చేసేటువంటి పని కాదు ఇది. దీని మీద కఠినతరమైనటువంటి ఈ చట్టాన్ని ప్రయోగించడం అనేటువంటిది సభ్య సమాజం అందరూ కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని ఇలాగే కాకుండా అర్జెంటుగా తీసుకెళ్ళి అతన్ని లోపలేసి బెయిల్ రాకుండా కొన్నాళ్ళైనా లోపల పెడితేనే మిగతా వాళ్ళకి మాట్లాడాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియాలో వెంటాడుతుంటే ఇవాళ సోషల్ మీడియా అంతా క్లీన్గా ఉంది. ఎక్కడైనా అసభ్యపరమైనటువంటి కరమైనటువంటి పోస్టులు కానీ మార్ఫింగ్లు కానీ ఎక్కడైనా కనపడుతున్నాయా? అంటే పాలించేటువంటి వాళ్ళు నిబద్ధతతో ఉంటే ఒక్క 10 రోజుల్లో కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు. మరి 5 సంవత్సరాల్లో మీరెందుకు నిరోధించలేకపోయారు? అంటే మీరే ప్రోత్సహించారనేది అక్కడ అర్థమవుతోంది. సో వాళ్ళు తెలుగుదేశం తరపున కూడా ఎవరైనా అలాంటివి ఉన్నాయంటే తీసుకెళ్ళి ఇవ్వండి. నిన్న ఆవిడ దుబాడ శ్రీనివాస్ వాళ్ళు ఆవిడ మాధురి ఇచ్చింది, చర్యలు ఉంటాయి. నిజంగా కనుక జరిగి ఉంటే వాళ్ళు వీళ్ళనేది ఏమి ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళ మీద మాట్లాడటం అనేటువంటిది ఒక రకం. కానీ అప్పుడప్పుడే జీవితాన్ని చూస్తూ వాళ్ళకి బంగారు భవిష్యత్తుని వాళ్ళు చేసుకుంటున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి నిందలు వాళ్ళ మీద వేసి వాళ్ళ జీవితాలు పాడు చేయటం అనేటువంటిది మనుషులు చేసేటువంటి పని కాదు. మనుషుల్ని చేసేటువంటి తప్పులు ఏమన్నా ఉంటే వాళ్ళకి మనుషుల పరిభాషలోనే చెప్పాలి. కానీ ఇలాంటి రాక్షస గణాలు చేసే వాళ్ళకి ఇలాంటి కఠినమైన చట్టాల ద్వారా శిక్షలు పడేటట్టుగా చేయాలి. దానికి గాను ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడానికి ప్రారంభించినందుకు మనందరం ఆహ్వానిస్తూ, వీళ్ళే కాదు ఇలాంటి మాటలు మాట్లాడిన మిగతా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడాలంటే వెన్నులో నుంచి వణుకొచ్చేటువంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలని పౌర సమాజం తరపున నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.